హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో చూపిస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ వదినకి పాప పుట్టబోతుందనమాట. యుఎస్ పంపించడానికి 21 days ఫంక్షన్కి అలా వేసుకోవడానికి ఇది డిజైన్ చేయమని చెప్పిందనమాట మా ఫ్రెండ్. దీంతో పాటు ఇంకొక లంగా జాకెట్ కూడా నేను స్టిచ్ చేశాను. అది కూడా మన ఛానల్లో ఉంది. ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఇక్కడ నేను లైనింగ్ వచ్చేసి 1.25 తీసుకున్నాను అనమాట. ఒక 40-50 సెంటీమీటర్స్ వరకు మనము పైన బాడీకి వేసుకోవచ్చు. మిగిలిన 1 మీటర్ అంతా కూడా కింద పార్ట్కి లైనింగ్ లాగా యూజ్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఇదిగోండి 4 folds మీద వేసేసి నేను ఇక్కడ పైన బాడీ లెంత్ వచ్చేసి 7.5 ఇంచ్ తీసుకున్నాను. మీరు 8 inches వరకు తీసుకోవచ్చు. ఇంతకు మించి ఎక్కువ లెంత్ అయితే ఉండదన్నమాట బాడీ లెంత్. షోల్డర్ వచ్చేసి 3.5 inches తీసుకున్నాను. నెక్ వచ్చేసి 1.5 inch విడ్త్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ చెస్ట్ వచ్చేసి 5 inches తీసుకున్నాను. ఒక 2 inches ఎక్స్ట్రా వచ్చేసి ఖర్చు కోసం తీసుకున్నాను అనమాట. కింద వచ్చేసి ఒక 1 inch ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే డాట్స్ వేస్తాం కదా, అందుకని ఇక్కడ నేను ఫ్రీ హ్యాండ్తోనే హ్యాండ్ అనేది మొత్తం అంతా కూడా ఇట్లా కరువు అనేది గీసేసుకున్నాను. నార్మల్గా నేను ఇక్కడైతే చంక లోతు ఏమీ తీయట్లేదు, బికాజ్ మొత్తం ఇది స్లీవ్లెస్ పెట్టేద్దామనేసి నేను అందుకనే ఎక్స్ట్రాగా నేను ఏమీ తీసుకోలేదన్నమాట చంకలోతు. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఈ మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా కూడా నేను కింద అయితే పెట్టేసుకుంటాను. ఇదిగోండి 3 inches అయితే డౌన్ తీసుకుంటున్నాను అనమాట నెక్కి. సేమ్ పైన ఎంతైతే తీసుకున్నామో 1.5 inch విడ్త్, సో సేమ్ అదే విడ్త్ తీసేసుకొని ఇది కూడా నెక్ ఇలా కట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక 1/2 inch అయితే క్రాస్ తీసుకుంటున్నాను అనమాట. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. నేనైతే బ్యాక్ అండ్ ఫ్రంట్ రెండు కూడా సేమ్ పెట్టేసుకున్నాను అనమాట. ఈ సేమ్ పెట్టేసుకుని నేను స్టిచ్ అయితే చేసేసుకుంటాను. నార్మల్గా ఇవి వచ్చేసి ఫ్యాబ్రిక్స్ మేము తాన్స్లో తీసుకున్నాం కాబట్టి పన్నా అనేది కొంచెం పెద్దగానే వస్తుంది అనమాట. సో అందుకనేసి మేము ఇంకా ఒక 1 meter తీసుకున్నాము, సరిపోయింది. ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ప్రిల్స్ అవన్నీ కూడా కరెక్ట్గా వచ్చాయన్నమాట, బాగున్నాయి. అండ్ ఇక్కడ నేను హైట్ వచ్చేసి 15 inches తీసుకున్నాను అనమాట. 15 inches అంటే ఒక 1 inch మనకి అటు ఇటు ఖర్చులోకి పోయినా ఇంకొంచెం కింద బార్డర్ ఏమైనా మనం కావాలంటే ఫోల్డ్ చేసేసుకోవచ్చు. కింద బార్డర్ని కూడా నేనేమీ కట్ చేయట్లేదు, అలా అని పైన కట్ చేసామనుకోండి అది కిందకు వచ్చేసి ఓన్లీ ఎల్లో కలర్ బార్డర్ వరకే మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని బ్యాక్ సైడ్ ఏమో ప్లెయిన్ వచ్చేసింది, ఫ్రంట్ సైడ్ మొత్తం అంతా కూడా బార్డర్ వచ్చిందనమాట. ఎందుకంటే ఇది 2 sides బార్డర్ రాలేదు, ఓన్లీ 1 side బార్డరే వచ్చిందనమాట. అందుకనేసి ఇక్కడ నేను పైన మనం కట్ చేసుకున్నాం కదా లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని ఇదిగోండి ఇలా కట్ చేసేసుకుంటున్నాను. నాకు ఎగ్జాక్ట్గా హైట్కి సరిపడా నేను తీసేసిన తర్వాత బ్యాక్ అండ్ ఫ్రంట్ మిగిలిన క్లాత్ వచ్చేసి నాకు బాడీకి సరిపోయింది. పన్నా కూడా చాలా పెద్దగా వచ్చింది. అందుకనేసి ఇందాక బాడీ పార్ట్ కట్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో ఈ ఫ్యాబ్రిక్ని ఇదిగోండి ఇలా ఫోల్డ్ ఉన్న సైడ్ మొత్తం అంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇక్కడ నుంచి నేను ఎగ్జాక్ట్గా మళ్ళీ 14 inches అలా పెట్టేసి కట్ చేస్తున్నాను. ఎందుకంటే దీన్ని మళ్ళీ ఇంకా ఎక్కువ ఫోల్డ్ చేసామనుకోండి, ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేటప్పటికి కాస్త హెవీ అయిపోతుంది, బల్కీగా అయిపోతుంది అనమాట. అందుకని నార్మల్గా నేను అక్కడ వరకు కట్ చేసేసి అలాగో 14 inches తీసుకున్నాను కాబట్టి ఒక 2 inches వరకు మనం లోపల మడిచేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను తిరగేస్తానమాట. అందుకని రైట్ సైడ్ వైపే పెట్టేసి నేను ఇక్కడ పైన బాడీ పార్ట్ అంతా కూడా స్టిచ్ చేసేస్తున్నాను. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు సైడ్లు కూడా సేమ్ ఒకే విడ్త్ లెంత్లో తీసేసుకున్నాను అనమాట. నెక్ ఈ షోల్డర్ దగ్గర కూడా మొత్తం అంతా ఇదిగోండి ఇలా సైడ్ నుంచి ఆ సైడ్ వరకు స్టిచ్ చేస్తున్నాను కంటిన్యూగా. ఎందుకంటే మనము హ్యాండ్స్ అనేది ఏమీ వేయట్లేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల పిల్లలకి సైడ్ కొంచెం ఇవి ఉంటాయి కదా, అవి గుచ్చుకోకుండా ఉంటాయి. మీరు ఎంత ఓవర్లాక్ చేసినా కూడా అందులోంచి పీచులు అనేవి కొద్దిగా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా వచ్చినప్పుడు ఏంటంటే పిల్లలకి ఇలాంటి డ్రెస్సెస్ వేసుకున్నాం అనుకోండి కొంచెం క్రాంకీ అయిపోతూ ఉంటారు. సో అందుకని మ్యాక్సిమం ఇలా కుదిరినంత వరకు ఇలా స్టిచ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. నార్మల్గా మనం హ్యాండ్స్ వేసుకున్నప్పుడు కూడా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు.
నెక్కి వచ్చేసి ఇదిగోండి ఇలా చిన్నగా ఘాట్లు అయితే పెట్టేస్తున్నాను అనమాట. కార్నర్స్లో ఇలా కట్ చేసుకుంటే మనకి షార్ప్నెస్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్ వైపుకి టర్న్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అంతా టర్న్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. రెండోది ఉంది కదా బ్యాక్ సైడ్ పార్ట్, సో దాన్ని కూడా సేమ్ ఇదే వేలో స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఇది ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత టర్న్ చేసేసిన తర్వాత పైన మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. మీకు కావాలంటే కనుక ఇక్కడ మొత్తం అంతా కూడా నెక్ చుట్టూరు మీరు ఇంక ఏదైనా బార్డర్ కూడా వేసుకోవచ్చు. ఏ బార్డర్ అయినా కావాలంటే మగ్గం వర్క్ కానీ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ అట్లా చేసుకోవచ్చు. బట్ దీనికి ఏంటంటే ఆల్రెడీ డిజైన్ ఉంది కదా, ఇంకా అదే ఎలివేట్ అయిపోతూ ఉందన్నమాట. అందుకనే ఇంకా నేనైతే ఎలాంటిది వేయలేదు, అంటే లేస్ కానీ వర్క్ కానీ ఇంకేం వేయలేదు అనమాట. కింద అలాగూ మనకి బార్డరు ఎల్లో కలర్ వచ్చింది, ప్లస్ ఇది లైట్ క్రీమ్ కలర్ కదా, ఇంకా అందుకనేసి ఇంకా నేనేం వేయలేదు. ఇదంతా అయిపోయిన తర్వాత కింద కూడా కట్ చేసేసుకొని స్టిచ్ చేసేసి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది మనం ఇక్కడ కట్ చేసేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ కట్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఇలా మిడిల్లోకి పెట్టేసుకొని షోల్డర్ ఎక్కడికి వస్తుందో షోల్డర్ పాయింట్ మిడిల్లోకి చూసుకొని మనము డాట్స్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అయితే నేను కుట్టేసాను అనమాట. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ పార్ట్, సో దానికోసమే మిడిల్లోకి కట్ చేశాను అనమాట. మిడిల్లోకి కట్ చేసి అది ఎంత హైట్ అయితే ఉందో అంత హైట్ తీసేసుకొని మనం హుక్స్ పట్టి కాజా పట్టి అనేది ఇక్కడ వేసేసుకోవాలి. ఇదిగోండి ఇలా పైన కూడా నీట్గా లోపలికి ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోండి. ఇది లోపలికి పెట్టేసి మళ్ళీ ఇది వచ్చేసి హుక్స్ పట్టి అన్నమాట. సేమ్ కాజా పట్టి కూడా అలాగే స్టిచ్ చేసేసుకొని ఇది వచ్చేసి కాజా పట్టి, హుక్స్ పట్టి కూడా సేమ్ ఇంతే వేలో స్టిచ్ చేసేసుకోవాలి. లోపల సైడ్కి పెట్టేసుకొని ఇది అయిపోయిన తర్వాత ఇదిగోండి ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టేసి దీన్ని ఇలా స్టిచ్ అయితే వేసేసాను. ఇలా స్టిచ్ వేసేసి పైన ఓన్లీ ఒక హుక్ కానీ ఒక బటన్ కానీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ మనకి షోల్డర్ మిడిల్లోకి పెట్టేసుకుని నేను ఇక్కడ డాట్స్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ డాట్స్ కూడా సన్నగా వేసుకోండి సరిపోతుంది. నేను ఆల్రెడీ కింద కట్ చేసేటప్పుడే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేశాను. ఒకవేళ మీరు ఆ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోలేదనుకోండి మనకి సైడ్ ఖర్చులు అనేది తగ్గిపోతుంది అనమాట. అందుకనే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను అనమాట కింద సైడ్. ఇదిగోండి ఇక్కడైతే ఇలా పెడుతున్నాను. సైడ్స్లో మనకి ఎక్స్ట్రాగా ఉంది కదా, కొంచెం క్రాస్ ఉన్న ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను కట్ చేస్తాను. ఎందుకంటే మళ్ళీ మనము సైడ్ జాయింట్స్ వేస్తాం కదా, జాయింట్స్ వేసినప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ నుంచి నేను ఇలా ఫ్రీ హ్యాండ్తోనే కుచ్చులు అయితే పెట్టేసుకున్నాను. ఎగ్జాక్ట్గా మనకి మిడ్ పాయింట్కి ఒక కట్ పెట్టుకున్నాం అనుకోండి ప్రిల్స్ పెట్టే ఫ్యాబ్రిక్ దగ్గర, ఇంకా మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా కూడా మనం ఎంత ప్రిల్స్ పెట్టాలి ఏంటి అనేది ఈజీగా ఉంటుంది. మనం అన్ని డాట్స్ పెట్టుకొని మార్క్స్ పెట్టుకొని ఒక్కొక్క 1 ఇంచ్కి అలా పెట్టుకొని అదంతా చేయడం అయితే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అందుకనేసి నేనైతే ఇలా పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నాను. ఇదిగోండి ఒక సైడ్ ఏమో అది అతికాను కదా, ఇప్పుడు ఇంకొక సైడ్ వచ్చేసి ఏంటంటే లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను. కింద వైపు ఏమో మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేలాగా, మిడిల్లోనేమో బాడీ పార్ట్ అండ్ పైన వచ్చేసి మళ్ళీ లైనింగ్ వచ్చేలాగా ఇలా స్టిచ్ చేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి లోపల ఉన్న ఖర్చు అనేది బయటికి ఎలివేట్ అవ్వకుండా ఉంటుంది, పిల్లలకి కూడా గుచ్చుకోకుండా ఉంటుంది అన్నమాట. ఇది కూడా అంతే, సేమ్ కింద మనం ఎలా అయితే పెట్టుకున్నామో అలాగే ఇక్కడ కూడా ప్రిల్స్ అనేది పెట్టేసుకోవాలి. దీన్ని డబల్ స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది అన్నమాట. సేమ్ ఇదే వేలో ఇంకొక పార్ట్ కూడా మనం అతికేసుకోవాలి. అలాగే అతికేసుకొని ఇలా డబల్ స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఇదిగోండి ఒక సైడ్కి ఏమో ఇలా వచ్చింది, ఇంకొక సైడ్ వచ్చేసి మనకి లైనింగ్. నేను మిడిల్లో జాయింట్ చేశాను కదా, జాయింట్ అనేది కనిపించట్లేదు అసలు, చూసారా. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ కూడా జాయింట్ చేసేస్తున్నాను. షోల్డర్స్ కూడా 2 స్టిచెస్ వేసేసుకొని
ఇక్కడ సైడ్ జాయింట్స్ మనకి కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకొని ఇక్కడ సైడ్ జాయింట్ వేసేసుకోవాలి. మీరు కావాలంటే థ్రెడ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. నేను ఇక్కడ థ్రెడ్స్ అయితే యాడ్ చేశాను అనమాట. ఎగ్జాక్ట్గా మనకి మిడ్ పాయింట్ ఉంటుంది కదా, ఐ మీన్ ఫ్రాక్ సైడ్ మిడ్ పాయింట్, ఆ పాయింట్ దగ్గరికి పెట్టేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇదిగోండి లైనింగ్ అయితే నేను కొంచెం పైకే పెట్టాను. ఒకవేళ ఇన్ కేసు మనకి కిందది కూడా కొంచెం ఏమైనా లాంగ్ అయిందనుకోండి, అప్పుడు రెండు మనకి ఫోల్డ్ చేసి కుట్టక్కర్ లేకుండా జస్ట్ కిందది మాత్రం, ఐ మీన్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కటి జస్ట్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇంకొక సైడ్ కూడా నేను ఇక్కడ థ్రెడ్ అనేది యాడ్ చేసేసి మొత్తం కలిపేసే స్టిచ్ చేసేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువే ఉంది కదా, మనకి పిల్లలకి పట్టేస్తుందేమో లైనింగ్ అనే ప్రాబ్లం ఏం లేదు. అందుకని నేను విడివిడిగా అతకకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు ఒకేలాగా అతికేసాను అనమాట. ఇక్కడైతే దీన్ని టర్న్ చేసేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇది జస్ట్ ప్లెయిన్గా ఉంది కదా, అందుకనేసి దీనికి చిన్నగా ఒక ఫ్లవర్ లాంటిది ఇద్దామనేసి నేను ఇక్కడ హ్యాండ్తో ఇలా స్టిచ్ చేశాను అనమాట. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.